డార్క్ హ్యూమర్ ఒక వారం నుంచి జరుగుతున్న నేషనల్ ఇష్యూ. న్యూస్ ఛానల్స్ నుంచి నార్త్ కాంటెంట్ కాపీ కొట్టే ఫ్యాక్స్ ఛానల్స్ వరకు మొత్తం అదే న్యూస్. ఏమైందంటే సమయ్ రైనా అనే స్టాండప్ కమీడియన్ కి ఒక షో ఉంది, ఇండియాస్ గాట్ లేటెంట్ అని. ఎలాంటి ఓటీటీలు బిగ్ ప్రొడక్షన్లు లేకుండా ఈ బిల్ట్ హిజ్ ఓన్ షో. దాంట్లో ఏంటంటే కొంతమంది కంటెస్టెంట్స్ వచ్చి స్టాండప్ చేస్తారు. ఒకసారి చూసారంటే షో మొత్తం నా ఫ్యూచర్ ఎంత డార్క్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ డార్క్ జోక్స్ బూతులే ఉంటాయి. అక్కడికి వెళ్ళే ఆడియన్స్ కూడా అలాంటి వాళ్ళే. ఇప్పుడు ఈ పెంట అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే వీడు తెలుసు కదా, రణ్వీర్ అలబాదియా ఏకేఏ బీర్ బైసెప్స్. నార్మల్ గా వీడు చేసే కాంటెంట్ సెల్ఫ్ హెల్ప్, కాన్స్టిపేషన్ ఎక్స్ప్రెషన్ తో పాడ్కాస్ట్లు. కోడిపుంజు చికెన్ షాప్ కి వెళ్ళినట్లు ఆ షో ఫార్మాట్ తెలుసు కూడా వీడు వెళ్ళడం ఫస్ట్ హౌలతనం. వెళ్ళినోడు సైలెంట్ ఉండకుండా వనబీ కూల్ అయిపోదాం, చుట్టుపక్కల వాళ్ళకన్నా డార్క్ అయిపోదాం అని వీడి కెరీర్ డార్క్ అయిపోయింది. ఇదేం తనమో నాకు తెలియదు. కూల్ అని ఏప్రిల్ రాకముందే ఫూల్ అయ్యాడు పాపం. Would you rather watch your parents have sex every day for the rest of your life? Or would you join in once and stop it forever? జోక్స్ వేయడం రానప్పుడు పాడ్కాస్ట్ మైక్ నోట్లో పెట్టుకొని కామ్గా కూర్చోవాలి, కానీ ఇలాంటి పిచ్చి పరోటా మాటలు మాట్లాడకూడదు. ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఇప్పుడనే కాదు, ఓల్డ్ వీడియోస్ లో కూడా లేని డాంక్ యాటిట్యూడ్ ని రుద్దేసి మీ మెటీరియల్ అయిపోదాం అనుకునేవాడు. లాస్ట్ కి ఏమన్నా అక్యూజ్డ్ అయ్యాడు. బాగా రుద్దాడు కదా. దీంట్లో హైలైట్ ఏంటంటే వాడక్కడ జోక్ అనుకుని అడిగిన క్వశ్చన్ కూడా ఒరిజినల్ కాదు. రెడిట్ లో ఇంటర్వ్యూస్ లో 10 years బ్యాక్ రుద్ది అరిగిపోయిన క్వశ్చన్ అది. అందుకే గురూజీ ఎప్పుడో చెప్పారు, మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. ఇంకా మన వాళ్ళ గురించి తెలిసిందేగా, దొరకడం ఆలస్యం. ఒకసారి దొరికాడంటే దండే స్పూల్ పెట్టేయడమే. వీడు చేసిన పనికి మిగతా వాళ్ళ మాటలు కూడా ఎతికి మరీ వేసుకుంటున్నారు. ఇమ్మీడియట్ గా ఈ వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా లెఫ్ట్ అయిపోవాలి అండ్ ఈ గ్రూప్ ని క్లోజ్ చేయాలి. ఎవడెవడున్నాడో చక్కగా పోలీస్ స్టేషన్ రావాలి. నిజంగా డార్క్ హ్యూమర్ అంటే తెలియని వాళ్ళు కూడా ఈ ఇంటర్నెట్ రీల్స్ లో వచ్చే సెక్సువల్ వల్గారిటీనే డార్క్ కామెడీ అనుకుంటున్నారు. ఒక జోక్ రాయడానికి సెటప్, మిస్డైరెక్షన్, పంచ్ లైన్ అని చాలా ఉంటాయి. కానీ వనబీ డార్క్ గాలికి ఇవేం తెలియదు కదా. ఇన్స్టాలో ఒక ట్రెండింగ్ టెంప్లెట్ తీసుకోవడం, సెక్స్ కి సినానిమ్స్ గూగుల్ చేసి యాడ్ చేయడం, అంతే. ఇంకా కమెంట్స్ మొత్తం బూమ్. డార్క్ నా కొడక, ఇట్ ఈస్ పర్సనల్, పుర్రే ఎమోజీ, డార్కర్ దెన్ మై తాత పెన్సిల్. ఆ చూసేవాడికి అర్థం కాకపోయినా కూడా పియర్ ప్రెషర్ తో ఎలా అయినా సాల్వ్ చేయాలి. బీటెక్ లో ఎన్ని సప్లైస్ ఉన్నా పర్లేదు, దీన్ని మాత్రం సాల్వ్ చేసి తీరాలి అని లేనిపోనివన్నీ ఆలోచించి అర్థమైనట్లు యాక్ట్ చేస్తాడు. లేకపోతే సమాజం యాక్సెప్ట్ చేయదు కదా. మీ వ్యాలిడేషన్ పిచ్చికి పురుగులు బట్ట. నిజంగా డార్క్ కామెడీ చేసే వాళ్ళకన్నా ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ గాలతోనే తలకాయ నొప్పి. అందుకే న్యూటన్ గారు అప్పుడే అన్నారు, పక్కనోడు గుడుస్తున్నాడు అని నువ్వు కూడా గుడిస్తే లాస్ట్ కి గుడిసెలోనే గడపాల్సి వస్తుంది అని. ఇది ఎప్పుడు పెట్టారు? యాపిల్ నెత్తిన పడక ముందు పెట్టారులే. చెప్పే మ్యాటర్ వదిలేసి పక్కనవన్నీ కావాలి. బేసిక్ గా ఇండియాలో దేని మీదైనా జోక్స్ వేయచ్చు, కానీ క్యాస్ట్, రిలీజియన్, పాలిటిక్స్, పేరెంట్స్ మీద వేస్తే మన వాళ్ళు అసలు తీసుకోలేరు. మన టీఎఫ్ఐ యువతకైతే వీటన్నిటికన్నా ముందు హీరోస్ మీద. సమయ్ ఇన్ని ఇయర్స్ ఈ టాపిక్స్ ని గెలక్కుండా ఇప్పుడు పేరెంట్స్ అనే టాపిక్ లో దొరికేశాడు. సమయం బాగాలేకుంటే దరిద్రం ఏలియన్ మొగుడు రూపంలో వస్తుందంట. ఈ ఇష్యూ ఇంత పెద్దది అయ్యాక షో ఆర్గనైజర్స్, అక్కడికి వెళ్ళిన వాళ్ళు, టీమ్ మెంబర్స్, ఎడిటర్, ఇలా అందరి మీద కేసులు పెట్టారు. నెక్స్ట్ ఏంటి, ఆ బీర్ బైసెప్స్ కి క్రియేటర్ అవార్డు ఇచ్చినందుకు మోడీ తాతను అరెస్ట్ చేస్తారా? మాకు తగిలి సచ్చారు ఏంట్రా. ఇప్పుడు కొన్ని విషయాలు మనం బట్టలు ఇప్పేసుకుని మాట్లాడుకుందాం. ఇందులో మా ఆవిడని ఇన్వాల్వ్ చేయకండి. ఏమే నువ్వు లోపలికి వెళ్ళు. ఈ షో క్లిప్స్ వైరల్ అయ్యాక వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని నేషనల్ ఉమెన్ కమిషన్, మళ్ళీ చెప్తున్నా నేషనల్ ఉమెన్ కమిషన్, ఈ షోని బ్యాన్ చేయాలి అని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ లెటర్స్ పంపారు. ఇచ్చిన రీజన్ అఫెన్సివ్ అనెథికల్ కంటెంట్ అంట. మిర్జాపూర్, ఉల్లు, ఆల్ట్ బాలాజీలో ఉండేదేంటన్నా యోగా టెక్నిక్సా? మళ్ళీ ఈ కేసు మీద పార్లమెంట్ లో ఒక సపరేట్ కమిటీయే ఫామ్ చేస్తారంట. అది అలా ఉండాలి. నేషన్స్ ఫస్ట్ ప్రియారిటీ. మొత్తం అందరినీ లోపలేసేస్తే సెట్. రూపీ రేట్ డాలర్కి ఈక్వల్ అయిపోద్ది, క్రైమ్ రేట్ 0 అయిపోద్ది, దేశం డెవలప్ అయిపోద్ది. నిఖిల్ కామత్ పాడ్కాస్ట్ లో బ్రయాన్ జాన్సన్ అనే బిలియనర్ ఇక్కడ ఎయిర్ క్వాలిటీకి ఉండలేక మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు. అతుల్ సుభాష్ అనే ఆయన వీడియో రికార్డ్ చేసి మరీ చనిపోతే వాళ్ళ ఆవిడకి బెయిల్ ఇచ్చేసి పిల్లాన్ని కూడా ఆమెకే ఇచ్చేశారు. ట్రైన్ లో ప్లేసెస్ లేక మొత్తం పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో ఫోర్స్డ్ సెక్స్ వల్ల ఒక అమ్మాయి చనిపోతే మ్యారేజ్ లో ఫోర్స్డ్ సెక్స్ క్రైమ్ కాదు అని చెప్పింది హైకోర్టు. అది కూడా వైఫ్ ఏజ్ 15 బిలో అయితే. హలో నేషనల్ ఉమెన్ కమిషన్, మీరు డయల్ చేస్తున్న నెంబర్ ఇంపార్టెంట్ విషయాల్లో బిజీగా ఉంది. ఇలాంటి పంచాయతీలకి కాల్ చేయకండి. ఒకడు తాగేసి కారుతో ఇద్దరిని చంపేస్తే జస్ట్ ఒక ఎస్సే రాసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒకడు వేసిన కుళ్ళిపోయిన కాపీ జోక్ కి మాత్రం ఎన్కౌంటర్ చేసేయాలి. ఏది జోకో ఏది క్రైమో కూడా అర్థం కావట్లేదు నాకు. కన్ఫ్యూజ్ దొంగ. ఇప్పుడు ఇదంతా విని ఏరా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా, టెర్రరిస్ట్ నా కొడక అంటారు. ఇప్పుడు ఒకటి అపోజ్ చేస్తున్నావంటే ఆపోజిట్ లో ఉన్నవాడికి సపోర్ట్ చేస్తున్నట్లు కాదు. ఎప్పుడు ఏదో ఒక గ్రూప్ లో ఉండాలి అనే గొర్రెల మైండ్ సెట్ పక్కన పెడితే ఎప్పుడో బాగుపడే వాళ్ళం.
రోమ్ లో ఒక సేయింగ్ ఉండేది, గివ్ దెమ్ బ్రెడ్ అండ్ సర్కసెస్ అండ్ దే విల్ నెవర్ రివోల్ట్ అని. ఈ న్యూస్ ఛానల్స్ చేసేది ఆ సర్కస్సే. పనికొచ్చే విషయాలు ఎన్నున్నా మనకి లేని ప్రాబ్లం ని ఉంది అని ప్రొజెక్ట్ చేసి డైవర్ట్ చేస్తారు. వాడు నోటి దూలకు అన్నాడు, సారీ చెప్పాడు, ఈసారి వాడు పాడ్కాస్ట్ లకు కూడా ఎవడు వెళ్ళడు, కెరీర్ గుడిచిపోయినట్లే. ఒక సైడ్ సమయరైనా కూడా ఆ ఎపిసోడ్స్ అన్ని డిలీట్ చేసేసాడు. సో మ్యాటర్ అక్కడతో అయిపోయింది, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుంటారు. ఈ న్యూస్ ఛానల్స్ మాత్రం మొత్తం ట్విస్ట్ చేసేసి వాడు అడిగిన వుడ్ యు రాదర్ క్వశ్చన్ కట్ చేసి జస్ట్ పేరెంట్స్, సెక్స్, జాయిన్ ఇవే చెప్తున్నారు. జనాలకి ప్రీచింగ్ చేసుకుంటూ వీళ్ళు చేసేది కూడా అదే. అంతేలే, దొరికితే దొంగ, దొరకపోతే డోరేమోన్. ఓ అక్క జర బట్టలు మంచి చేసుకోరాదు. 4-5 రోజుల నుంచి ఇదే సోది. నేషనల్ ఇష్యూ చేసేసారు, మినిస్టర్స్ నుంచి సీఎంస్ దాకా. ఫోన్ పోయిందని కేసు పెడితే అది వెతికే లోపు 4 ఫోన్లు కొనే డబ్బులు సంపాదించవచ్చు. ఇలాంటి వాటికి మాత్రం విత్ ఇన్ అవర్స్ లో అయిపోతాయి పనులు. ప్రయారిటీస్ అలా ఉన్నాయి. మరి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అందరూ రన్వేర్ మీద ఒక ఇమేజ్ పెట్టుకున్నారు, స్పిరిచువాలిటీ, సెల్ఫ్ గ్రోత్ అని. వీడు హెచ్చులకు పోయేసరికి వాళ్ళ మైండ్ లో ఉన్న ఇమేజ్ బ్రేక్ అయిపోయింది. అండ్ ఎప్పటి నుంచో వాళ్ళ డౌన్ ఫాల్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు రెచ్చిపోయారు. అంతే, 100లో 60% రీజన్ అదే. ఇలాంటి షోస్ చూసి పిల్లలు చెడిపోతారు. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఏంటి పనులు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది పబ్లిక్ వీడియో కాదు. ఏమిటండి మీరు మాట్లాడేది? మనీ పే చేసి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే. మీ పిల్లలు నిజంగా మెంబర్షిప్ తీసుకుని చూస్తున్నారు అంటే వాళ్ళు ఎక్స్ట్రా చెడిపోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ ముందే సంకనాకిపోయారని. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు చేసిన హౌలా పని నేను డిఫెండ్ చేయట్లే, జస్ట్ మన హిపోక్రసీస్ ని పాయింట్అవుట్ చేస్తున్నా. బయట రోడ్డు మీదకి వెళ్తే ఒక్కొక్కడు అమ్మ అక్క లేకుండా బూతులు వాడు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పొలిటీషియన్సే తరతరాలని తిడతారు, వాళ్ళ మీద మాత్రం ఎలాంటి అవుట్రేజ్ ఉండదు, ఎందుకంటే పొలిటికల్ సపోర్ట్ తో డిప్ప మీద కొడతారని. గూగుల్లో మోస్ట్ సెర్చ్డ్ సైట్స్ లో బిట్లు, స్టెప్ రిలేషన్ వీడియోసే ఉంటాయి. అంతెందుకు ఆల్ట్ బాలాజీ ఫౌండర్ కి పద్మశ్రీ వచ్చింది ఫర్ హర్ వర్క్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్స్. కమిడియన్స్ కూడా ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేయలేరు. బేసిక్ గా మనకి మన లోపాలని హైడ్ చేయడానికి ఒక స్కేప్ గోట్ కావాలి. వీళ్ళ వల్లే ఇట్లా అవుతుంది సమాజం అని అందరి తప్పులు ఒకరి మీద దోసేసి అమ్మయ్య అని మనకి మనం గొప్పగా ఫీల్ అయిపోతాం. కానీ వెనక మనం పడే కథలు కూడా అవే. న్యూస్ ఛానల్స్ టీఆర్పీ కోసం, టాపిక్ డైవర్షన్ కోసం 100 సర్కస్లు చేస్తారు. కానీ కొంతమంది కంటెంట్ లేపేసే యూట్యూబర్స్ కూడా, పేర్లు ఎందుకులే, పూర్తి మ్యాటర్ తెలుసుకోకుండా సమాజం చెడిపోతుంది, డార్క్ హ్యూమర్, ట్యూమర్ అనుకుంటూ నీతులు చెప్తారు. కానీ రీచ్ వస్తుందంటే రోస్ట్ వీడియోలు కూడా చేస్తారు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ డార్క్ కామెడీకి లైన్ అనేది ఉండదు, హ్యూమర్ ఈజ్ సబ్జెక్టివ్. ఒక్కొక్కడికి ఒక్కోలా ఉంటది. ఇప్పుడు నీకు ఒక లైన్ ఉంది అని అందరికి అదే లైన్ అవ్వదు కదా. సో డార్క్ హ్యూమర్ కి, వల్గారిటీకి చాలా తేడా ఉంటది. మనకి నచ్చకుంటే క్రిటిసైజ్ చేయగలం, చూడకుండా ఇగ్నోర్ చేయగలం, అంతేగాని కంట్రోల్ చేయలేం కదా. నిజంగానే సెన్సార్షిప్ స్టార్ట్ చేస్తే మన కిమ్మావ కంట్రీలానే తయారవుద్ది. అప్పుడు కోర్సులు అమ్ముకోవడానికి యూట్యూబ్ కూడా ఉండదు. సో ఇంతే వాళ్ళ వీడియో. దీనికి పెద్ద స్క్రిప్ట్ కూడా రాసుకోలే, ఏదేదో వాగేసా. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు రిపోర్ట్ తప్ప ఏమైనా చేసుకోండి. వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. బాయ్.